దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా ప్రతి ఒక్క రోజు కూడా దేవుని యొక్క వాగ్దానం వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. ఎందుకంటే ఆయన యొక్క వాగ్దానములు మన జీవితాలకి అవి ఎంతో అవసరముగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి మీరు ఒక్కళ్ళు వింటమే మాత్రమే కాకుండా మీరు అనేక మందికి యొక్క వాక్యాలు పంపించండి. మరి వాళ్ళు కూడా దేవునిలో ఎదుగుతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. మరి ఆలస్యం చేయకుండా దేవుడు ఈరోజు మనతో ఏం వాగ్దానం మాట్లాడబోతూ ఉన్నాడు అనేది ఒక ప్రార్థన చేసుకొని మనం చూద్దామండి. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా, భూమి ఆకాశములను నీ యొక్క నోటి మాటతో చేసిన దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభువా, నీ యొక్క బిడలుగా మేము ఇక్కడ కూడుకొని నీ యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మీరే తండ్రి మాకు వాగ్దానం దయచేయండి. మా జీవితాలకు ఎటువంటి వాగ్దానం అయితే అవసరమో అది మీరే మాకు దయచేయండి. నీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభా, మాకు రక్షణ దయచేయండి తండ్రి యేసు ప్రభా. ప్రార్థనలకు ఇచ్చిన నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు తండ్రి, నీకు అన్నీ కూడా సాధ్యమే ప్రభా. కాబట్టి తండ్రి మా జీవితాలు నీ యొక్క చేతిలో మేము పెడుతూ ఉన్నాము. నువ్వు తండ్రి వాటిని బాగు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క వాక్యాలు తండ్రి అనేక మంది ఎందుకు వేడుకోమని దయచేయండి. ఈ రోజున మీరు మాతో మాట్లాడమని యేసు నామం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడుగు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక కీర్తన గ్రంథం మనం తీసినట్లయితే కీర్తనలు 121వ అధ్యాయం మనం తీస్తే కీర్తనలు 121వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. 121వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఇప్పుడు మనం చూస్తే కనుక యెహోవా నీ పాదములను తొట్టిల్లనియడు. అంటే మనము ఒక ఉదయం అనేది నిద్ర లేచామంటే కనుక ఎన్నో మార్గములలో గుండా మనం వెళ్తూ ఉంటాం. మన యొక్క పని మార్గంలో మనం వెళ్తూ ఉంటాం, చదువు కోసం అని చెప్పి కొన్ని మార్గాల్లో వెళ్తూ ఉంటాం. అలాగే మనము డబ్బు సంపాదించడానికి ఒక మార్గంలో వెళ్తూ ఉంటాము, మన యొక్క కుటుంబాన్ని పోషించడానికి ఒక మార్గంలో వెళ్తూ ఉంటాం. అలాగా రకరకాల మార్గాల్లో మనం ప్రవేశిస్తూ ఉంటాము. అయితే ఆ మార్గములలో నీకు దేవుని యొక్క కాపుదల అనేది చాలా అవసరం. నిన్ను కాపాడువాడు ఎవరు? ఏదైనా సమస్య వస్తే ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు నిన్ను కాపాడువాడు ఎవరండి? మానవులు నిన్ను కాపాడతారా? కాపాడగలరు, కానీ ఎంత మట్టుకు కాపాడగలరు? వారి యొక్క ప్రాణం మీదకి రాకుండా ఉన్నంత వరకు వాళ్ళు కాపాడగలరు. కానీ ఒకవేళ ప్రాణం మీదకి వచ్చిందనుకున్న వాళ్ళకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము నీకు సహాయం చేయము అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అనుక్షణము ప్రతి ఒక్క సెకండ్, ప్రతి ఒక్క మినిట్ కూడా దేవుడు కనుదృష్టి నీ మీద ఉంటూ ఉంటుంది. నువ్వు కానీ మంచిగా దేవుళ్ళు ఎదుగుతుంటే కనుక దేవుడి కనుదృష్టి నీ మీద ఉంటూ ఉంటుంది. అప్పుడు నీ యొక్క పాదమును తొట్టిల్ని నీడు ఆయన, ఎక్కడ దేనిలో పడిపోనివ్వడు. మనం చూస్తూ ఉంటాం, డబ్బు ఇస్తామని చెప్పేసి ఎంతోమంది ఒక ట్రాప్ అనేది పెడుతూ ఉన్నారు. ఆ ట్రాప్లో చాలామంది పడిపోతూ ఉన్నారు. రోజు డబ్బు వస్తుంది అనగానే దాని మీద ఆశతో వెళ్ళిపోతూ ఉన్నారు, మరి మోసపోతూ ఉన్నారు. ఏమండి, వారి యొక్క పాదములు తొట్టిల్లిపోతూ ఉండి సాతాను యొక్క శోధనలో వాళ్ళు పడిపోతూ ఉన్నారు. కానీ మనం దేవుడిని బిడ్డలము, దేవుడిలో మనం ఉంటే కనుక, దేవుడికి మనము నిష్ఠులుగా ఉంటే కనుక దేవుడు మనకి ఏం చేస్తాడంట, మన పాదము తొట్టిల్లనియడంట, పడిపోనివ్వడు ఎక్కడా కూడా. అలానే నిన్ను కాపాడువాడు కునుకడు అంటున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు సంతానం మనందరం కూడా, ఇశ్రాయేలు నుంచి వచ్చాము మనందరం కూడా. కాబట్టి అటువంటి మనల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదండి, మన ఎల్లప్పుడూ కాపాడువాడు. కొనుక్కొని నిద్రపోడంట. మనం చూస్తే ఒక రాత్రి అనేది మనం చక్కగా నిద్రపోయి ఉదయమే మరలా సజీవులుగా లెగుస్తున్నామంటే అది మనల్ని ఆయన కాపాడటం వల్లనే. ఎంతోమంది ఎంతో శోధనలు నీకు తెలియకుండా, అంటే నీకు అర్థం కాకుండా రాత్రి వేళ నీ యొక్క ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉన్నాయి ఎన్నో సాతాను యొక్క శోధనలు. కానీ వాటన్నిటిని కూడా లోపల రానియకుండా, ఇంటి లోపల రానియకుండా, నీకు నీ కుటుంబానికి ఎటువంటి అపాయం కలగకుండా
ఎవరు కాపాడుతూ ఉన్నారు? దేవుడు కాపాడుతున్నారు. ఆయన కొనుక్కోడు, నిద్రపోడు. రాత్రి అయినా పగ అయినా సరే ఆయన కాపుదల మనకు ఉంటూ ఉంటుంది. ఆయన ఎప్పుడు నిద్రపోయేవాడు కాదు. అదే మనకు కాపుదల లేదనుకోండి, రాత్రిపూట ఏమైనా దొంగలు రావచ్చు, సాతాన్ యొక్క శోధన అనేకంగా ఎదురవ్వచ్చు. దొంగలు రావచ్చు, ఇంకేదైనా భయం ఉండొచ్చు, రాత్రి వేళ ఏదైనా జరగచ్చు కదా. కాబట్టి ఆయనకు మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు మనకి ఆయన కాపాడుతూ ఉన్నాడు, మనల్ని పాదము తొట్టిల్లకుండా కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? తిరిగి మన ఆయనకి నమ్మకంగా విశ్వాసం చూపాలి ఆయన పట్ల. ఏమంటే ఒక దాసుడు ఎలాగైతే కనుక నమ్మకంగా పనిచేసినప్పుడు మనకి మరి ఎవరైతే మనకి సహాయం చేసినప్పుడు మనం ఎలాగైతే నమ్మకంగా ఉండాలో వాళ్ళకి, అలాగే దేవుడికి కూడా మనం ఏం చేయాలి? నమ్మకంగా ఆయన యొక్క పని చేస్తూ ఉండాలి. అలాగే ఇంకా ఏమంటున్నాడు? ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనుక నిద్రపోడు అంటున్నాడు. 5వ వచనం మనం చూస్తే, యెహోవాయే నిన్ను కాపాడేవాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడంట. నీడగా ఉంటాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే కనుక తన యొక్క మనుష్య కుమారుడిని మన కోసము బలి ఇవ్వడానికి కూడా వెనకాడకుండా ఆయన మనకి అంతా ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని అంతా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? నీ కుడి ప్రక్కన యెహోవా నీడగా ఉంటాడంట. ఒకవేళ యెహోవా లేకపోతే ఎవరు పెడతాడు అక్కడ? దేవుని యొక్క దూతల్ని దేవుడు అపాయింట్ చేస్తాడు. ఇదిగో ఈ వ్యక్తిని నువ్వు చూస్తూ ఉండు, ఈ వ్యక్తిని నువ్వు కాపాడుతూ ఉండు అని చెప్పి దేవుడు ఏం చేస్తుంటాడు? నీకు, నీ కుటుంబానికి పూర్తి సురక్షితంగా ఉంచుతాడు, కాపుదలగా ఇస్తాడు దేవుడు ఎప్పుడు. కాబట్టి ఆయన కూడా నమ్మకంగా ఉండాలి. ఆయనకి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? మన సహాయం చేస్తున్నాడు ఆయన. కొన్ని కూడా నిద్రపోకుండా ఒక సెక్యూరిటీని ఇస్తున్నాడు దేవుడు మనకి. ఒక సెక్యూరిటీని, కంఫర్టబిలిటీని ఇస్తున్నాడు దేవుడు మనకి. కాబట్టి మనం ఏం చేయాలి? తిరిగి ఆయనకి ఏమంటే ఆయన మనకు చేసిన మేలుకి మనం తిరిగి ఏమి ఇవ్వగలం చెప్పండి ఆయనకి. ఒకవేళ సంఘంలో ఎక్కువ కానుకేస్తే ఆ యొక్క సహాయం తీరిపోయిద్దా? దేవుడు చేసింది తీరిపోదు. అంతే అనేక మందికి భోజనాలు పెడితే కనుక ఆ యొక్క దేవుని యొక్క రుణం తీరిపోయిద్దా అంటే తీరిపోదు. కాకపోతే నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమిస్తే కనుక అదే ఆయనకి కొన్ని లక్షలు పెట్టినట్టు. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని స్తుతిస్తూ దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే కనుక అదే ఆయనకి చాలా ఇష్టంగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా బలులను కోరడు. అందుకే అబ్రహాము ఏం చేశాడు? తన కుమారుడిని బలివ్వడానికి కూడా వెనకాడకుండా వచ్చి ఎలా కత్తి పైకి ఎత్తినప్పుడు దేవుని యొక్క దూత చెప్తున్నది, అబ్రహామా అబ్రహామా, నీ విశ్వాసం ఎంత గొప్పది. దేవుడు ఒక పరీక్ష పెట్టాడు, దాన్ని నువ్వు నెగ్గావు, దాన్ని నువ్వు గెలిచావు. నీ విశ్వాసం దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా నరబలి కోరడు. బలులను చూసి దేవుడు మరి ఎప్పుడు కూడా ఆనందించడు. అన్ని చేసి దేవుని యొక్క దూత అక్కడ వచ్చి అబ్రహాముతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుళ్ళారా, ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కనుక దేవునికి మీరు ఇష్టలుగా ఉండాలి, దేవునికి ఆజ్ఞలు మీరు పాటించాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తున్నాడు? నీ పాదం తొట్టిల్లకుండా నువ్వు వెళ్ళే మార్గం అన్నింటిలో కూడా నీకు కాపుదలగా ఉండటానికి దేవుడు నీకు దేవదూతలు అపాయింట్ చేస్తాడు. మీరు బయటికి వెళ్ళి మరలా ఇంటికి వచ్చేంత వరకు దేవుడి యొక్క కాపుదల ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత మరలా తిరిగి ఇంకొక రోజు మనం నిద్ర మేలుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి కృపణిస్తూ ఉన్నాడు, మనకు ఊపిరిని ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి ఎంత చేసినా ఆయన తక్కువే, కానీ ఏదో ఒకటి చేయాలి. మనం ఎంత చేసినా తక్కువే, కానీ ఏదో ఒకటి చేయాలి. అంతేగాని ఏం చేయలేము కదా అని చెప్పేసి మనము ఏమి చేయకుండా దేవునికి అంటే కూర్చోకూడదు. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి దేవుడికి. మనం కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి. అప్పుడే మనం చూసి దేవుడు చాలా సంతోషిస్తాడు. ఓహో, నేను చేసిన మేలును బట్టి నాకు మరలా ఇతను చాలా మంచిగా చేస్తూ ఉన్నాడు, కాబట్టి ఇతనికి పరలోక రాజ్యం నేను ఇస్తాను, పరలోక రాజ్యం ఇతనికి ఇద్దాం దేవుడు అనుకొని అలాగా పరలోక రాజ్యం కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియాజంగా మీరు దేవుళ్ళలో ఉండటానికి మీరు ప్రయత్నించండి, దేవుళ్ళలో ఆజ్ఞలు పాటించడానికి మీరు ప్రయత్నించండి. అప్పుడు దేవుడు మీ కుటుంబానికి దేవుడు కాపుదలు ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడని చెప్పి దేవుడి యొక్క వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు వాగ్దానంలో? ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడేవాడు కొనుక్కోవడం నిద్రపోడు అని దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి
ఆశీర్వదించింది గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా యేసయ్యా, ఈ సమయంలో తండ్రి మా ప్రార్థన ఆలకించండి. గొప్ప దేవుడు నీవే, నీ వంటి దేవుడు లోకం లేరు నాయన. మా స్తుతులు స్తోత్రాన్ని కూడా నీకే చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన ఆలకించండి తండ్రి. ఈరోజు మీరు మాకు వాగ్దానం చేస్తున్నారు, నీ పాదం తొట్టెలు నేను అంటూ ఉన్నావు. ప్రభా, నిన్ను కాపాడుతాను, నేను కునుకడు నిద్రపోకుండా నేను కాపాడుతాను అంటున్నావు. అంతకుమించి మాకేం కాపుదలు కావాలనైనా, మనుషులు కూడా ఇవ్వలేనటువంటి కాపుదలను మాకు ఇస్తూ ఉన్నావు. నీ దేవతను మాకు కావాలని ఇస్తున్నావు. ప్రతి ఒక్క రోజు కూడా మేము బయటికి వెళ్ళి మళ్ళా క్షేమంగా ఇంటికి చేరుతున్నామంటే అది నీ కృప వల్లనే, అది నీ దయ వల్లనే. ప్రభావ మీరు మాకు సహాయం చేయండి ప్రభా. ఈ వాక్యాలు ఎవరైతే వింటున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని దేవుని ఆశీర్వాదం దయచేయమని, మరి ఒక దినమున్న వాగ్దానం ధ్యానం చేసుకుంటాకు మేము మాకు సహాయం చేయమని యేసునామం బట్టి మిక్కిలి వినతి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమె. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. మా ఎడపాదం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధులు మీరు క్షమించి మమ్మల్ని శాంతికి దృష్టి తప్పించి రాజ్యము, శక్తి, మహిమ, బలం నిరంతరము నీవై నావు తండ్రి. ఆమేన్ ఆమేన్.